అందాల సుందరిగా, తిరుగులేని సినిమా నటిగా కోట్లాది ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కారణం నా చర్మ సౌందర్యమని మీకు తెలుసు. నా చర్మ సౌందర్యానికి అసలు రహస్యం, నేను రోజంతా నెస్కేఫ్ కాఫీనే తాగుతాను. ఇట్లు మీ స్వప్న సుందరి ప్రేమ మాలిని ది గ్రేట్. మై డియర్ డూప్లికేట్ హేమా మాలిని, కాఫీ మేకింగ్ అయిందా? హోగయా అయితే ఎందుకు నేను తీసుకెళ్తాలే. అమ్మాయి గారు కాఫీలు బ్రింగ్ అని ఇంటర్కమ్ లో నాతో స్పీక్ చేశారు. చేసినా సరే అక్కడ ఉండేది ఇద్దరు ఆడాళ్లే, మగవాడి నువ్వెందుకు తీసుకెళ్ళాలి? మైలీ చాతాహు. స్టాప్. అంటే నువ్వు అక్కడికి గోయింగ్ అయి అందరికీ హేమమాలిలా ఉంటావని టెల్లింగ్ చేయడానికే కదా తీసుకెళ్తున్నావు? అదేం కుదరదు, నేనే టేకాఫ్ చేయాలి. నీ మెడల్స్ గురించి ఆ కొత్త మేడం గారికి సుత్తేయడానికి తీసుకెళ్తానంటున్నావా? నీ కామ్ నువ్వు కరోరే. నా కామ్ నేను ఎప్పుడు డూయింగ్ గానే ఉన్నాను. ఈ ఒక్కసారికి నీ కామ్ నన్ను కరవని. జాంటానై వచ్చిరాని హిందీతో ఆ కొత్త మేడం గారిని కిల్చేయదు ప్లీజ్. నువ్వు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ తో ప్రతిరోజు మమ్మల్ని చంపడం లేదు. వంట పని కారోజీ. ఇదో 4 days ఆ హేమమాలిని గారి ఇంటో అంటు తోమిందో లేదో గాడ్స్ నోస్ గానీ డూప్లికేట్ హేమమాలిని లాగా పోజులు కొడుతూ నా ప్రాణాల్ని కిల్ చేసేస్తోంది గాడ్. ఇక్కడ పెడితే బాగుంటుందా? ఇక్కడ కంటే అక్కడ పెడితేనే బాగుంటుందక్క. అయితే అక్కడే పెడదాం. వద్దులే, అక్కడ పెట్టడానికి నేను వేరే పెయింటింగ్ వేస్తాను. వేరే పెయింటింగా? రేపు నీ పెళ్ళి అయ్యాక బావగారిది నీది కలిపి పెయింటింగ్ వేయాలిగా, అది పెడదు గానీ. నీకు అవసరం ఉండదులే. ఎందుకుండదు? నువ్వు పెళ్లి చేసుకోవా? మై కాఫీ లాయా హూ మేడం. ఏమే ప్రేమాల్ని, నిన్ను హిందీలో మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పాలి? బొంబాయిలో అలవాటైపోయింది కదమ్మా. నీ పేరు ప్రేమమాలినియా? అడిగావు, ఇక నీ పని అయిపోయినట్టే. కొత్తమ్మగారు అడిగినప్పుడు చెప్పాలి కదమ్మా. నేను హేమమాలిని గారింట్లో కొన్ని రోజులు కామ్ కరా హై మేం సాబ్. అప్పుడు అందరూ ఆవిడ నువ్వు ఏకీ తరహా హై అంటూ పొగిడేవారండి. పాపం వాళ్ళందరికీ చెత్తవారం అనుకుంటా. చెత్తవారం కాదమ్మా, ఇప్పుడు నా పర్సనాలిటీ మారింది గాని అప్పుడు ఆవిడ జాకెట్టు నా జాకెట్టు ఒకటే సైజు, నా లంగా ఆవిడ లంగా ఒకటే నంబరు. మిగతావేవి నువ్వు చెప్పక్కర్లేదు, వెళ్ళు. వెళతానమ్మా, కానీ వెళ్లే లోపు నా సైడ్ ఫోర్స్ చూడండి, అచ్చో హేమమాలిని లేను. ఉన్నావు అంటే గాని ఇక్కడి నుంచి కదలదు, తొందరగానే. కరెక్ట్ గా హేమమాలినిలాగే ఉన్నావు. మీరు చాలా అచ్చా మేడం జీ, కరెక్ట్ గా చెప్పారు. కాఫీ తీసుకోండి. ఫిర్ మిలేంగే. భలే తమాషా కేసులే. దాని కేసు అర్థమైంది గాని నీ పెళ్లి కేసు అర్థం కావటం లేదా. నువ్వు ఎందుకని పెళ్లి చేసుకున్నట్టున్నావు? నాతో చెప్పకూడదా? మనం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అంటే జ్ఞాపకం వచ్చింది. 1 minute. మనం ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు కొన్ని ఫోటోలు తీయించుకున్నాం, గుర్తుందా? అవన్నీ దీనిలో అంటించాను, చూడు. ఇది మన మామిడి తోటలో తీయించుకున్న ఫోటో. ఇది మనం ఇండిపెండెన్స్ డే నాడు దిగిన ఫోటో. కరెక్టే. ఈ అబ్బాయి రాజా కదా? నీకు బాగానే గుర్తున్నాడే. ఎందుకు గుర్తుండడు? చిన్నప్పుడు నీ వెంటే తిరుగుతూ నిన్ను బాగా ఏడిపించేవాడు కదా. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఏదో ఊరు వెళ్ళిపోయాడు కదా. ఈ ఊరే వచ్చాడు. డిగ్రీ అయ్యే వరకు మా కాలేజీలోనే చదివాడు. అంటే అంత అల్లరి చేసేవాడు డిగ్రీ దాకా చదివాడా? యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. గోల్డ్ మెడల్? ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ డబుల్ మేడమ్స్. అయ్యగారి ఫ్రెండ్ గారి కొడుకు గారు ఎవరో మన ఇంటికి కమ్మింగ్ అయ్యారని, మీ ఇద్దరిని అర్జెంట్ గా కమ్మింగ్ డౌన్ చేయమని అయ్యగారు మీతో టెల్లింగ్ చేయమన్నారు. సర్లేను, వెళ్ళు. గోయింగ్ డబుల్ మేడమ్స్. ఎవరో ముఖ్యమైన మనిషి అయితే తప్ప నాన్నగారు మనల్ని పిలవరు. రా వెళదాం. నేను మొహం కడుకుని చీర మార్చుకుని వస్తాను, నువ్వు వెళ్ళక. ఓకే. మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పందాలు వేసుకుని ఇవాళ స్థితికి వచ్చాం బాబు. జీవితంలో విజయం సాధించడానికి కృషిని మించిన మార్గం లేదని మా డాడీ పదే పదే చెప్తుంటారు. యు ఆర్ రైట్. ఆ సిద్ధాంతంతో నేను ఇద్దరు వ్యాపారాలు చేస్తూ వచ్చాం బాబు. అభిలాష్, మీరా? అభిలాష్ నీకెలా తెలుసమ్మా? ఎందుకు తెలియదు డాడీ, వీరాడే ప్రతి క్రికెట్ మ్యాచ్ నేను టీవీలో చూస్తుంటాగా. ఓ మై గుడ్నెస్, నీకు ఈ క్రికెట్ పిచ్చిన సంగతి మర్చిపోయారమ్మా. అవును డాడీ, వీరితో మీకు పరిచయం ఎలా అయింది? బాగుందమ్మా, ఇతను నీకు క్రికెట్ ప్లేయర్ గానే తెలుసు, కానీ ఎవరబ్బాయో తెలియదు కదా. వీళ్ళ నాన్న నేను చిన్ననాటి మిత్రులోనా. అవును, రాధిక కదా? ఏమిటి అక్కడే నిలబడిపోయావు? ఇలారా. ఇది మా కజిన్ సిస్టర్ రాధికండి. ఏయ్, ఈయనెవరో తెలుసా? ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అభిలాష్. నమస్తే బాబు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటావు కదా. తర్వాత అన్ని విషయాలు తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వేలు సార్, బాబు గారిని రూమ్ తీసుకెళ్ళి.
అలాగే సార్, యూ కమ్ మై బ్యాక్ సార్. This room, trusting you, I take coffee. సార్, మీ రూమ్ అసలు దట్ సైడ్ సార్, పొరపాటున దిస్ వైపు వచ్చేసారు. రండి, కమింగ్ కమింగ్. సార్, అన్నట్టు మీరు హాల్లో నా మెడల్స్ గురించి ఆస్కింగ్ అయ్యారని నాకు డౌటింగ్ సార్. నేను ఎప్పుడు అడిగానయ్యా? మీరు అడిగినా అడగకపోయినా నా ఆల్ మెడల్స్ గురించి హోల్ హిస్టరీ మీకు చెప్పకపోతే ఐ డై సార్. నీ సోద హ్యాపీ కాస్త బయటికి వెళ్తావా? నో ప్రాబ్లం ఇన్ మై గెట్ అవుట్ సార్. ప్లీజ్. టేక్ కాఫీ. థ్యాంక్ యూ. అయ్యగారు మిమ్మల్ని షాడోలా ఫాలో అవ్వమని నాతో టెల్లింగ్ సార్. అయితే నువ్వు వెళ్ళవన్నమాట. యు సీ చెప్ప ఇన్ ఫస్ట్ మెడల్. బాబు, ఈ కాఫీ తాగి నీ హిస్టరీ తీరిగా చెప్పు. ఓకే సార్. వన్స్ అపాన్ ఎ టైం. ఏమిటి బాబాయ్ పిలిచారు? మీ అక్కయ్య నొప్పించడానికి నువ్వే సరైన దాని అమ్మ అంటే మొదట్లో సందేహించావు. చూసావు మరి, నువ్వు వచ్చిన కొద్దిసేపట్లోనే రంజిత్లో ఎంత మార్పు కనిపించిందో. అభిలాషం చూడగానే రాజీ అంత ఉత్సాహంగా మాట్లాడడానికి కారణం నువ్వే కదా. అబే, ఇందులో నేను చేసిందేం లేదు బాబాయ్. అఫ్ కోర్స్, ఇప్పుడు చేసిన దానికంటే ఇక ముందు చేయవలసింది ఎక్కువ ఉందనుకో. ఆ అబ్బాయిని చూడగానే రాజీకి సరైన ఈడు అనిపించింది. నీకేమనిపించింది? ఒకరి కోసం ఒకరు పుట్టారు అనిపించలేదు? నీకేమిటి, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అసలు ఇప్పుడు నీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ అబ్బాయి ఇక్కడ ఉండే 4 రోజులు వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకునే అవకాశం కలిగజేస్తే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ఏమంటావు? అది కాదు బాబాయ్, నేను నీ శక్తికి మించిన బాధ్యత నీ మీద పెడుతున్నా నాకు తెలుసమ్మా. కానీ ఈ విషయంలో నువ్వు రంజితకు చెల్లివి కాదు తల్లివి అనుకుంటే ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగిపోతుంది. రాధి, ఏ రాధి, ఏమిటి అంత పరచాను? నీ మనసు ఇక్కడ ఉన్నట్లేదే. మనసు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నా. ఏదో ఆలోచన రావడంతో. ఏమిటి ఆలోచన? ఎవరి గురించి? నిన్ను గురించేనే. అబద్ధం చెప్పకే. అభిలాషం చూడగానే ఒక్క క్షణం అహల్లిలా అయిపోయా. ఎందుకని? చచ్చా, అదే లేదే, నేను మామూలుగానే ఉన్నాను. అవును, అతనంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టమేమిటి? చెప్పలేనంత లైకింగ్. అతను ఎక్కడ క్రికెట్ ఆడుతున్నా రెక్కలు కట్టుకుని వెళ్ళి అక్కడ వాలాలనిపిస్తుంది. అతను బ్యాటింగ్ చేస్తున్నా బౌలింగ్ చేస్తున్నా ఒళ్ళు గబరు పడుతుంది. అదేమిటి, నేనంతగా పొంగిపోయి చెప్తుంటే నువ్వింత నీరు కారిపోతున్నావు? ఏం లేదక్క, అతను ఎంత ఆటగాడైనా అతని గురించి వినాలన్న ఆసక్తి నాకు లేదు. నీకు ఇంట్రెస్ట్ లేదంటే హాఫ్ ఆఫ్ ది లైఫ్ వేస్టేనే. నా లైఫ్ ఏమైనా పర్వాలేదు, నువ్వెప్పుడు ఇలా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సిందే. పద వెళదాం.